పుష్ప సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ ఎలా ఉంది గెటప్? ఇంకా ముంగడికి వచ్చిండు అల్లు అర్జున్ అంతే అన్నయ్య. ఫైట్ సీన్స్ అవన్నీ క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది అన్న, హైలైట్ ఉంది. ఇంకా సాంగ్స్ కూడా హైలైట్ ఉన్నాయి అన్న. పుష్ప చూసాను, ఇట్ ఈస్ అమేజింగ్. ఫస్ట్ అల్లు అర్జున్ గారు హ్యాస్ వర్క్డ్ అ లాట్ ఇన్ హిస్ కెరియర్ కదా. సో ఆయన సెన్స్ ఆఫ్ స్టైల్ ఆర్ డాన్స్ ఆర్ యునో మేనరిజమ్స్ ఆర్ ప్రాణం పెట్టేస్తారు ఆ రోల్లో. లైక్ హీ యాక్చువల్లీ గాట్ ఇంజర్డ్ రైట్ వల్ పుష్ప అండ్ స్టఫ్. సో సాంగ్స్ ఎలా ఉన్నాయండి? అయ్యో చెప్పాలా, అది చెప్పక్కర్లేదు. ఇట్ వాస్ గ్రేట్ అండ్ యా ఇట్ వాస్ ఆసమ్. గెటప్ ఎలా ఉందండి? అమ్మ వాళ్ళ గెటప్ వేసాడు కదా, సారీ కట్టుకొని ఎలా ఉన్నాడు? చాలా చాలా బాగున్నారు, చాలా డెఫినెట్లీ. అమ్మవారి గెటప్ లో థియేటర్ లో అల్లు అర్జున్ చూస్తుంటే ఎలా అనిపించింది అమ్మ? చాలా బాగుంది యాక్చువల్లీ. దిమ్మ తిరిగిపోయి ఆ ఫైటింగ్ సీన్స్ కానీ మొత్తం చాలా వైలెంట్ గా. బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తారా? 2000 కోట్లు రీచ్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. ఈ టైప్ ఆఫ్ సినిమా నాకు తెలిసి జీవితంలో మళ్ళీ అల్లు అర్జున్ గారు చేస్తాను అనుకోవట్లా. నాకు తెలిసి బెస్ట్ పెర్ఫార్మెన్స్. డైరెక్షన్ ఎలా కనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఆ టేకింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ, డిఎస్పి గారి మ్యూజిక్ కానీ, తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కొత్త జీవి పారదొప్పారు. నాకు తెలిసి ఈ ఇయర్లో మన పుష్ప 2 ఒకటే, ఇంక ఏదీ లేదు. ఏ రికార్డునైనా సరే బ్రేక్ చేసే సినిమా ఉందంటే పుష్ప 2నే. రాజమౌళి సినిమా రికార్డ్ బ్రేక్ చేసే అంత సుకుమార్కి ఉందా అన్న? సుకుమార్కి ఉందో లేదని చెప్పను, కానీ అల్లు అర్జున్ గారికి మాత్రం ఖచ్చితంగా ఉంది. వరల్డ్ రికార్డ్ మంచి దున్నపోతులాంటి మనిషి ఎవరు ఉన్నారంటే అది అల్లు అర్జున్ పుష్పరాజ్ ఒక్కడే, ఇంకెవడి వల్ల కాదు. పుష్ప 2 పక్కా హిట్టే. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉందా? అల్లు అర్జున్ గురించి ఇంకా అడగాల స్పెషల్గా. అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్ ఆబ్వియస్లీ. లాస్ట్లో చీర కట్టుకుని ఫైట్ కానీ అక్కడ రష్మిక మందన్ అడగ మంచిగా అనిపించింది. అల్లు అర్జున్ శ్రీలీల సాంగ్ వచ్చింది కదా, మాది ఎలా ఉందమ్మా? క్రేజీ ఉంది అసలు. ఐటమ్ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది. చెప్పాలపోయా తగ్గేదలే అంతే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్, వైల్డ్ ఫైర్. ఇంక ఈ సినిమా ఖచ్చితంగా ఇంకా గంగమ్మ జాతరలో అయితే ఇంకా అల్లు అర్జున్ లేడీ గెటప్ వేసాడు పోయా. అది ఇంకా మామూలుగా లేదు, ఇంకా గూస్ బంప్స్ ఇంకా పోనకాలి అంతే. ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా రికార్డులు ఏం చాలు, ఇంకా బాహుబలి రికార్డునే బద్దలు కొట్టేస్తుంది. బాహుబలి సినిమా రికార్డునే బద్దలు కొడుతుంది ఇది. ఈ సినిమా అల్లు అర్జున్కి గల్లీలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియా మొత్తం, ఇండియా కాదు వరల్డ్ వైడ్. నువ్వు అమెరికా పోయి, జపాన్ పోయి, చైనా పోయి ఎక్కడ పోయి తగ్గేది లేదంటే. శ్రీలీల ఎలా ఉంది డాన్స్? ఇంకా శ్రీలీల డ్యాన్స్ అయితే చెప్పలేదు. ఇంకా రొమాన్స్ ఉంది పోయి శ్రీలీలతో. కిసిక్కనే బాగా కిస్సులు పెట్టేస్తుంది అల్లు అర్జున్తో కిస్సులు పెడుతుంటే మాకు ఎట్టుందంటే ఒక్కవరకే ఇంకా లోడింగ్ అనమాట ఎక్కడదక్కడ. ఏందా ఇంకా సినిమాలో శ్రీవల్లి చచ్చిపోయినా కూడా మాకు ఎందుకో అల్లు అర్జున్ ఉన్నాడు అంతే. మాకు శ్రీవల్లి చచ్చిపోనే, శ్రీలీల చచ్చిపోనే, ఎవరు ఎట్టపోతే మాకెందుకు అల్లు అర్జున్ అంతే, తగ్గేదిలే. దంగల్ రికార్డు బ్రేక్ చేస్తుంది పుష్ప. ఓకే, దంగల్ రికార్డ్ బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ ఇదే నెంబర్ 1 అయితే. ఇదే నెంబర్ 1 హీరో. ఓకే, గంగమ్మ జాతర అదంతా సెట్ ఎలా ఉంది? గంగమ్మ జాతర ఫస్ట్ శారీ వేసుకోవాలంటే కొంతమందికి వేరే కనిపిస్తుంది, వీడు శారీ వేసుకున్నాడు ఏంటి అని. అన్న మొత్తం పాజిటివ్ పక్కన పెట్టి శారీ వేసి మాస్ జాతర శుభ్రమ 3 hours 20 minutes. ఎవ్వరికి బోర్ కొట్టదు. సినిమా మొత్తం ఇండస్ట్రీ హిట్ అవుతుంది, పక్కా రాసి పెట్టుకోండి. ఓకే, అంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఏమీ దొరకట్లేదు కదా దాని మీద? మెగా ఫ్యామిలీ వాళ్ళు ట్రోల్ చేస్తారన్న, మేము పట్టించుకోము. మా హీరో మేము చూసుకుంటాం బాగా. ట్రోల్ చేసే వారికి ఒక్కరే చెప్తున్నా అంతే. అంటే కల్కికే 500 లేదు, మరి దీనికి ఎందుకు ఇంత రేట్లు పెడుతున్నారని మెన్షన్ చేస్తున్నారు. మరి వాళ్ళకి మీరేం చెప్తారు సమాధానం? అది మూవీనే, ఇది మూవీనే. ఆడు పెట్టుకోవడానికి ఆడేం ఇండస్ట్రీ మొగుడు కాదు. ఎవరి సినిమా వాళ్ళు ఇష్టం బ్రో. క్లైమాక్స్ లో పుర్రేళ్ళు కట్టుకొని ఫైట్ ఉంటుంది కదా, అది బాగుంది. ఆ సీన్లు కూడా అన్ని డైరెక్టర్ నీట్ గా విజువల్ చేశారు. ఏ యాంగిల్లో తీస్తే ఎలా ఉంటుంది, మంచి అంటే ఆయన హార్ట్ పెట్టి మరీ తీసినట్టున్నారు దాన్ని. ఇంకా ట్విస్ట్ ఏంటంటే పుష్ప 3 కూడా ఉండొచ్చు, కానీ సినిమా అయితే హైలైట్ ఉందన్న, చాలా బాగుంది. గంగమ్మ జాతర ఎలా ఉంది? అది ఇంకా బాగుంది అన్న. అది సాంగ్స్ ఎట్లయినా సాంగ్స్ వేరే లెవెల్. అది అల్లు అర్జున్ సాంగ్స్ అంటే డ్యాన్స్ కానీ ఆ పాటలు కానీ వేరే లెవెల్. అది సూపర్ అన్న, స్టైలిష్ అన్న. అందుకనే పేరు వచ్చిందన్న, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.